శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ వివరణలో భాగంగా మరి ఉద్యద్భాను సహస్రాయ నమః అనే గతంలో నామం వివరించడం జరిగింది. అక్కడ ఇంకొక చిన్న వివరణ కూడా ఇవ్వాల్సి ఉందండి. ఏమిటంటే అది మరి ఆవిడ యొక్క కుడి కన్ను అదేంటంటే మనకు సృష్టి చేస్తుంది అని, ఎడమ కన్ను ఏంటంటే సంహారం చేస్తుందని, మూడోదేమో మాయను కలిగిస్తుందని, మూడవ నేత్రం అన్నమాట అగ్ని. ఈ విధంగా ఈ త్రినేత్రాలు కూడా అమ్మవారికి ఉన్నాయి అని మనవి చేస్తూ దాన్ని ఏమంటారంటే షీ హ్యాజ్ 3 ఐస్, సన్, మూన్ అండ్ ఫైర్ అనమాట అండి. అందువలన ఈ 3 నేత్రాల గురించి మరి ఎలా చెబుతున్నారు మీరు అన్నట్లయితేనండి, దీనికి ఒక ఆధారం కూడా ఉందండి ఈ లలితా సహస్రనామానికి. మరి సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు వర్ణిస్తారండి అమ్మవారిని. అహస్సూతే సవ్యం తవ నయన మర్మాత్మకతయా త్రయాయాం వామాంతే సృజతి రజనీకరతయా తృతీయేతే దృష్టిర్దళిత హేమాంబుజరుచి సమాధత్తే సంధ్యాం దివస అంతరచరీం అని అమ్మవారిని వర్ణిస్తూ ఆ సౌందర్యలహరిలో అంటారండి. నీ యొక్క అమ్మ, నీ తల్లి, నీ యొక్క ఒక నేత్రం ఉందే అర్కాత్మకతయా సూర్యుడు, సవ్యం నయనం అహస్సూతే సవ్యం, నీ యొక్క కుడి చెయ్యి ఏమిటి అంటే కుడి కన్ను ఏమిటి అంటే సూర్యుడు అండి. ఇక తర్వాత వామం అంటే ఎడమ కన్ను ఏం చేస్తుందిట, ఎడమ కన్ను చంద్రుడు, రజనీనాయకతయ అంటే చంద్రుడు అండి ఎడమ కన్ను. తర్వాత ఆ ఎడమ కన్ను ఏం చేస్తుంది, రాత్రిని కలిగిస్తుంది. కుడి కన్ను ఏమో పగలు కలిగిస్తుంది, ఎడమ కన్ను రాత్రిని కలిగిస్తుంది. హిమాంబుజ రుచి అంటే బంగారు పద్మం లాంటి కలిగినటువంటి నీ మూడో కన్ను ఉందే అది ఏమిటి అన్నట్లయితే అది మీకు సంధ్యా సమయం, అది మూడో నేత్రం సంధ్యా సమయం. ఈ మూడు కూడా 3 విధాలుగా ఉండి, ఒకటి సూర్య రూపంలోనూ, రెండవది అగ్ని రూపంలోనూ, రెండవది చంద్రుడి రూపంలోనూ, మూడవది అగ్ని రూపంలోనూ ఉన్నటువంటి నేత్రాలు కలిగిన తల్లివి నువ్వు అని చెప్పేసేసి మరి ఈ శ్లోకానికి ఈ నామానికి వివరించేటప్పుడే ఏమండి ఉద్యద్భాను సహస్రాభ అన్న నామంలో దీనికి వివరణలో పెద్దలు ఈ శ్లోకాన్ని కూడా వివరించడం జరిగిందండి. అందువలన ఏంటంటే ఆ అమ్మవారు అటువంటి త్రినేత్రాలు కలిగింది. త్రినేత్రాలు అంటే ఏమిటనమాట, 3 కళ్ళు. ఇది కొంచెం చిత్రం అలా వేస్తే చాలా భయంకరంగా ఉంటుందండి. ఇదంతా ఏంటంటేనండి సాంకేతికం అండి. అంటే మనం మనసులో భావన చేసుకోవటమే. అయ్యవారు అంతే, అమ్మవారు అంతే. ఆయనేమో ఏంటనమాట, ఆయన పశుపతి. ఆయన పశుపతి అంటే అర్థం ఏంటి, మనందరినీ కూడా జీవులు, పశువులు అంటే అక్కడ జీవులు రక్షిస్తాడు. అమ్మవారేమో ఏం చేస్తుంది, మనందరినీ కూడా మరియు అవసరం వస్తే సంహారం కూడా చేస్తుంది. అందువల్ల ఇద్దరు కూడా అర్ధనారీశ్వరులే. అందువల్ల ఇద్దరు త్రినేత్రులే. శివుడే కాదు, అమ్మవారికి కూడా 3 కళ్ళు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తూ స్వస్తి.